మనం చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ ఇప్పటి వరకు 'భాగ్యద లక్ష్మీ భారమ్మ' ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసాము. సో, ఇవాళ నేను ఈ ఎపిసోడ్‌లో 'జయ జనార్దన కృష్ణ' స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు ఆల్రెడీ మనం అమ్మవారి మీద పాటలన్నీ చేశాము. తర్వాత అయ్యప్ప మీద చేశాము. అలాగే వందే మాతరం మీద చేశాము. చాలామంది నేర్చుకొని మాకు ఈజీగా ఉంది అంటే లాంగ్వేజ్ రాని వాళ్ళకి కూడా ఇది ఈజీగానే ఉంది అని చెప్పని అంటున్నారు. అది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు దగ్గరలో మనకి కృష్ణాష్టమి వస్తుంది. అలాగే వినాయక చవితి గూడా వస్తుంది. ఇంకా దసరా కూడా వస్తుంది కాబట్టి, దసరాకి సంబంధించిన పాటలన్నీ మెల్లగా చేస్తూ ఉన్నాము. అలాగే కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి, మరి కృష్ణుడి మీద గూడా ఒక మంచి పాట చేయాలి కదా! జనరల్‌గా మనం స్కూల్స్‌లో గాని, ఎక్కడైనా చూస్తే అంటే చిన్న చిన్న అంటే ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ పిల్లలందరినీ గోపికల్లాగా లేదంటే కృష్ణుడిలాగా తయారు చేసి చక్కగా మంచిగా బొమ్మల్లా తయారు చేసి అక్కడ నించోబెడతారు. ఈ సాంగ్ 'జయ జనార్దన కృష్ణ' పెట్టి. అంటే నా చిన్నప్పుడు గూడా ఇప్పటి వరకు చాలా మందిని చూసాను. చిన్న చిన్న పిల్లలందరినీ మంచిగా తయారు చేసి కుండల్ని గూడా మంచిగా డెకరేట్ చేసి దాంట్లో ఒక దూదిలా పెట్టేసి అంటే ఒక వెన్న లేదంటే ఇట్లాగా పాలు ఇట్లా పడుతున్నట్టుగా అట్లా పెట్టేవాళ్ళు. భలే ఉండేది అవన్నీ చూస్తుంటే భలే ముద్దు ముద్దుగా ఉంటారు. అండ్ ఆ టైంలో చాలామంది పిల్లలు కూడా సాంగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి, కృష్ణుడి సాంగ్ ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? కొరియోగ్రఫీ ఎట్లా అని అనుకోకుండా, జయ జనార్దన ఇప్పుడు నేను మీకు నేర్పించే సాంగ్ మంచిగా నేర్చుకొని అక్కడ పెర్ఫార్మ్ చేయండి. అక్కడనే కాదు ఇంట్లో చేసి పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ టెంపుల్స్‌లో గూడా అంటే దగ్గరలో ఉన్న కృష్ణుడి గుడిలో కూడా వెళ్ళొచ్చు. మంచిగా అక్కడ చేసిన చిన్న పిల్లలే కాబట్టి సరదాగా చాలా బావుంటుంది. అలాగే చిన్న పిల్లలే కాదు మీరు కూడా నేర్చుకోండి. మీరు కూడా నేర్చుకోండి బావుంటుంది సాంగ్ చాలా. ఎందుకంటే చాలా వినసొంపుగా ఉంటుంది కాబట్టి కృష్ణుడి సాంగ్ ఎవరికి నచ్చదు చెప్పండి. చాలా బావుంటుంది కాబట్టి మీరు కూడా నేర్చుకోండి. అందరికి షేర్ చేసి నేర్చుకోమని చెప్పండి. ఆహ్, సో, అంటే వాళ్ళు ఏదో ఒక టీచర్ దగ్గర నేర్చుకొని ముద్రలు తెలియకుండా ఎక్స్‌పీరియన్స్ లేని టీచర్స్ దగ్గర ఏదో ఒకటి నేర్చుకోకుండా మేమే కింద నంబర్స్‌ని గూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ మా నంబర్ మీకు దొరకకపోతే మీరు మాకు మెసేజ్ కూడా ఐ మీన్ కమెంట్ కూడా చేయొచ్చు. సో, మీకు మా నంబర్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు క్లాసెస్‌లో జాయిన్ అయ్యి పూర్తి సాంగ్ నేర్చుకోవచ్చు. లేదా కూచిపూడి క్లాసెస్ కంటిన్యూ చేయాలనుకున్నా గూడా మీరు ఇలాగా మెల్లగా నేర్చుకుని మా దగ్గర జాయిన్ అయ్యి మెల్లగా నేర్చుకోవచ్చు ఈ కెరియర్‌ని తీసుకొని. అండ్ అడ్మిషన్స్ కూడా ఓపెన్‌లో ఉన్నాయి. ఇప్పుడు జయ జనార్దన నేను ఫస్ట్ చరణం చెప్తున్నాను ఇవాళ ఎపిసోడ్‌లో. సో చూడండి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణమోహన కృష్ణ ప్రభో సద్గతే. ఇక్కడ వరకు చూడండి. జయ జనార్దన కృష్ణ అంటే జయము జయము ప్రజలందరినీ రక్షించేవాడా శ్రీకృష్ణుడు అంటే రాధికాదేవి యొక్క ప్రియుడు అని చెప్పని. మళ్ళీ చూడండి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే తర్వాత నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఇక్కడ నందుని కొడుకు కదా కృష్ణుడు. నందనుడు ఎవరు? మహారాజు. సో నందనందన కృష్ణ లేదంటే ఇవన్నీ ఎందుకంటే నంద నందన కృష్ణ చూడండి. 2 హంసపక్ష ముద్రలు ఇక్కడ ఇలా పెట్టాలి. నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఓకే. తర్వాత గరుడ వాహన కృష్ణ గోపికాపతే. గరుడ వాహన అంటే గరుడ వాహనం కదా విష్ణుమూర్తిది. గరుడ వాహనం పైన కదా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడ చూసినా మనం ఆ ఫోటో ఎక్కువగా మనం అదే చూస్తూ ఉంటాం. అంటే మీరేంటి అలా చెప్తున్నారంటే మనకు తెలిసినంత వరకు అది. కానీ క్యారెక్టర్స్ మారుతున్న కొద్దీ వాహనాలు కూడా ఆయన మార్చుకుంటూ ఉంటారు. బట్ అసలు గరుడ వాహనమే కాబట్టి గరుడ వాహన కృష్ణ గోపికాపతే అంటే గోపికలందరికీ ప్రియముడైన వాడు కదా. తర్వాత శరణమోహన కృష్ణ ప్రభో సద్గతే.
అంటే ఆశ్రయం కోరుతున్నాను నిన్ను, అందరినీ మోహన అంటే శరణం, శరణాగతి, అలాగే అందరినీ ఆకర్షించేవాడు నీవు అని చెప్పానని. శరణమోహ శరణమోహన కృష్ణ ప్రభో సద్గతే, ఓ ప్రభువా అని. మళ్ళీ చూడండి, ఒకవేళ జయ జనార్దన ఇదంతా చేయకపోతే ఇలాగే చేయొచ్చు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. తర్వాత గరుడ వాహన కృష్ణ గోపికాపతే. ఇక్కడ వరకు నేను ముద్రలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 2 పతాక హస్త. 1 జయ జనార్దన కృష్ణ రాధికాపతే, కటకాముఖము అండ్ హంసపక్షము, రాధికాపతే నంద. చూడండి హంసపక్షం మళ్ళీ నంద నందన మృగశీర్షం, నంద నందన కృష్ణ రుక్మిణీపతి. ఓకే, తర్వాత గరుడ వాహన కృష్ణ గోపిక, మళ్ళీ హంసపక్షము, గోపికాపతి. తర్వాత శరణ, మళ్ళీ హంసపక్షము, శరణ మోహన కృష్ణ ప్రభో సద్గతే. తర్వాత మళ్ళీ జయ జనార్దన కృష్ణ అని స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి మనం లెక్స్ చెప్పుకుందాం, ఓకేనా. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మ్యూజిక్కి నేను లెక్స్ చెప్తాను అని చెప్పాను కదా, చూడండి. 1 2 అంటే ఏం లేదు, లెగ్ని 1 ముందుకి అండ్ వెనక్కి. చూడండి 1 2 3 4 5 6 7 8. 1 వెనక లెగ్ ట్యాప్, 2 3 4 5 6 7 8. సేమ్ ఇటు కూడా 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ చూడండి, కటకాముఖము అండ్ అలపద్మము 1, అలపద్మము 2 3 4. ఇప్పుడు ఇటు 5 6 7 8. చూడండి 1 2 3 4 5 6 7 8. మళ్ళీ 1 2 3 4 5 6 7 8. దీని తర్వాత జయ జనార్దన వస్తుంది చూడండి. జయ జనార్దన కృష్ణ. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెగ్స్ చూపిస్తాను, 1 and 2. ఓకే, జయ జనార్దన కృష్ణ రాధికాపతే. లెగ్ వెనక్కి మళ్ళీ చూడండి, 1 2 3 4 5 and 6. చూడండి ఇప్పుడు హ్యాండ్స్, జయ జనార్దన కృష్ణ రాధికాపతే. నెక్స్ట్ది నందనందన కృష్ణ రుక్మిణీపతి. మళ్ళీ దీనికి లెగ్స్ చూడండి, నంద నందన, లెగ్ ముందుకి అండ్ లెఫ్ట్ లెగ్ ఇలా ఆనించి పెట్టాలి. మళ్ళీ చూడండి, నంద నందన కృష్ణ, మళ్ళీ రైట్ లెగ్ని రుక్మిణీపతి, లెగ్ వెనక్కి. మళ్ళీ చూడండి 1 and 2 and 3. ఓకే, నంద నందన కృష్ణ రుక్మిణీపతి.
తర్వాత గరుడ వాహన కృష్ణ గోపికాపతే. ఇక్కడ నేను ఏం చెప్పాను, గరుడ వాహనం అంటే విష్ణుమూర్తి వాహనం అని చెప్పాను కదా, చూడండి. గరుడ ఫస్ట్, మళ్ళీ నెక్స్ట్ చూడండి. గరుడ వాహన కృష్ణ గోపిక పతే. గోపికాకి నించోడమే. మళ్ళీ చూడండి. గరుడ వాహన వాక్, కృష్ణ గోపిక పతే. నా లెఫ్ట్ లెగ్ ఇది క్రాస్ చేశాను. మళ్ళీ చూడండి. గరుడ వాహన కృష్ణ గోపిక పతే. ఇది చంద్రము ఇక్కడ. మళ్ళీ చూడండి. గరుడ వాహన కృష్ణ గోపిక పతే. తర్వాత శరణమోహన కృష్ణ ప్రభో సత్కతే. చూడండి. శరణ, మళ్ళీ దీనికి లెగ్స్ చూడండి. శరణ అన్నప్పుడు లెగ్ వెనక్కి వేసుకోవాలి. శరణమోహన 1 అండ్ నించోని. ఓకే. శరణమోహన కృష్ణ ప్రభో సద్గతే. చూడండి. శరణమోహన కృష్ణ ప్రభో సద్గతే. దీని తర్వాత మళ్ళీ జయ జనార్దన కృష్ణ వస్తుంది. దానికి చూడండి లెగ్స్. జయ జనార్దన కృష్ణ 1 2 3 4 5 6 7 8 1. ఇక్కడ నేను ఏం చేయలేదు. 1 వెనక లెగ్ ట్యాప్, 2 వెనక లెగ్ ట్యాప్, 3 ఈసారి ఫ్రంట్ లెగ్ ట్యాప్ వెనక్కి వేసాం కాబట్టి 4కి స్ట్రెచ్, మళ్ళీ ట్యాప్ చేసి మళ్ళీ ఇంకో లెగ్ లెఫ్ట్ లెగ్ 1, మళ్ళీ వెనక లెగ్ ట్యాప్, 2 వెనక లెగ్ ట్యాప్, 3 4 5. ఓకే. ఇక్కడ హ్యాండ్స్ చూడండి. నేను కృష్ణుడి హ్యాండ్ పెట్టాను. జయ జనార్దన కృష్ణ రాధికా పతే నందనందన కృష్ణ రుక్మిణీ పతే. చూసారు కదా. ఈ సాంగ్ నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో నేను ఈ సాంగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ సాంగ్ ఏంటి, ఏ సాంగ్ నేను చెప్తున్నానని మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఈజీగా దొరికేలాగా నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ ఏ సాంగ్ అయితే నేను నేర్పిస్తున్నానో ఆ సాంగ్కి నేను సపరేట్ పబ్లిక్ ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసేసి ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో నేను సాంగ్ లింక్ ఇచ్చేస్తున్నాను. సో మీరు అది ఓపెన్ చేసి మీరు అది ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగానే ఉంటుంది. నేను మళ్ళీ చెప్పాను, ఓన్లీ ఫస్ట్ మ్యూజిక్కి మాత్రమే నేను డాన్స్ అంటే స్టెప్స్ చెప్పాను. మిగతాదంతా నార్మల్గా మిగతా మ్యూజిక్ మొత్తం ఏదైతే లిరిక్స్ మధ్యలో వస్తుందో దాంట్లో మీరు మంచిగా పిల్లలతో ఆడుకుంటూ కానీ లేదంటే గోపికలు కృష్ణుని ఆడుకున్నట్టుగా చూపించడం కానీ అలాంటివన్నీ చేయొచ్చు. నేనే ఐడియాస్ ఇస్తున్నాను మీకు. సో అది చూడడానికి కూడా చాలా చక్కగా బాగుంటుంది, ముద్దు ముద్దుగా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కంపల్సరీగా ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.